హలో ఎవ్రీవన్. ఇప్పుడు నేను ఈ డ్రోన్ ఫస్ట్ రైతులకి ఎలా యూజ్ అవుతుందనేది చెప్పిన తర్వాత దీన్ని ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్తాను ఇది ఎలా యూజ్ అవుతుందనేది. సో రీసెంట్గా మనం మ్యాన్ పవర్లో చూస్తే ఏం చేసామంటే ఎకరానికి 11 పైపుల కాడికి 2 ఎకరాలకి 22 పైపులు కొట్టాం. 22 పైపులు అంటే పైప్కి వచ్చి 10 లీటర్ల కాడికి 220 లీటర్ల నీళ్లు కొట్టాం. సో దానివల్ల ఏంటంటే ఒక ఎకరానికి గంట అయ్యిద్ది స్ప్రే చేయడానికి. అట్లాగే దానికి ఒక మనిషి కావాలి. సో ఎనర్జీ, టైము. సో అదే మనం ఈ డ్రోన్ చూసుకుంటే ఏమైందంటే ఎకరానికి 10 లీటర్లు మనం స్ప్రే చేస్తాం. అక్కడ ఏంటంటే ఎక్కువ నీళ్ళతో తక్కువ మందిస్తాం. మనం ఇక్కడ ఏంటంటే తక్కువ నీళ్ళతో ఎక్కువ మందిస్తాం. సో అప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తాం, 2 ఎకరాలకి 2 ట్యాంకులతో 20 లీటర్ల నీళ్ళతో మొత్తం 2 ఎకరాలు కవర్ చేసేస్తాం. సో అట్లాగా ఇక మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే రైతు ఏం ఆలోచిస్తున్నారంటే 400 అంటే చాలా పెద్ద అమౌంట్, ఎక్కువ డబ్బులు అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ టైం చాలా ఇంపార్టెంట్. అలాగే ఎనర్జీ. ఇప్పుడు మీరు తైవాన్ స్ప్రే చేస్తే ఏమవుతుందంటే మీరు కొట్టే ముందంతా మీరే పీల్ చేసుకుంటున్నారు మాస్క్ పెట్టుకోకుండా. అదే మనం డ్రోన్ చూస్తే ఏంటంటే ఇక మనకి ఎట్లాంటి రిస్క్ ఏమి ఉండదు. సో అదొకటి. అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఒక రైతు ఎవరన్నా ఉన్నారు అనుకో, ఫర్ సపోజ్ ఈ టెక్నాలజీ మీద బాగా అవగాహన ఏం చేస్తారు, తీసుకొచ్చి కొట్టిస్తారు. కొట్టించినప్పుడు ఏం చేస్తారంటే ఊళ్ళో 10 మంది వచ్చి గుమ్ము కొడతారు. సో అప్పుడు ఏంటంటే ఇతను కొట్టిస్తాడు కదా, అప్పుడు ఒక్కో రైతు ఒకలా చెప్తారు. ఒకరు అంటారు ముందు పని చేయదు అంటారు, ఒకరు అంటారు జాడ కలవలేదంటారు, ఒకరు అంటారు డబ్బులు వేస్ట్ అంటారు. ఈ రైతుకి ఏమో టెక్నాలజీ అంటే ఇష్టం. సో అతను కంపల్సరీ కొట్టిస్తాడు. ఒక 3 డేస్ అయిన తర్వాత ఏం చేస్తాడు రైతు, పొలం వీళ్ళు చెప్పిన మాటలని వినేసి ఆయన మైండ్లో ఉండిపోయి పొలంకి వెళ్ళి చూస్తాడు 3 డేస్ అయిన తర్వాత ముందు పని చేసిందా లేదా అనేది. ముందు పని చేసిన రైతు ఏమనుకుంటాడంటే కొట్టించిన రైతు ముందు పని చేయలేదు అనుకుంటాడు. పని చేయలేదు అనుకుని ఏం చేస్తాడు, ఒక 10 మంది చెప్తాడు డ్రోన్ వేస్ట్, డ్రోన్ దేనికి పనికిరాదు, దీనివల్ల ముందేం పని చేయలేదని. సో ఎప్పుడు మీరు ఫస్ట్ టైం చూసారు కదా, సెకండ్ టైం కూడా మీరు రెండు సార్లు చూడాలి. ఏదైనా పని చేయకుండా అసలు ఉండదు. మీరు ఎలాంటి మందు తెచ్చారో, కాస్ట్లీ ఏ మందు తెచ్చారో అనేది. సో అట్లాగే నెక్స్ట్ వచ్చి చూస్తే ఈ డ్రోన్ని ప్రమోట్ చేయడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టింది. ఏంటంటే ప్రతి విలేజ్కి ఈ డ్రోన్ని ప్రమోట్ చేయడానికి. అంటే ఈ డ్రోన్ ఎలా యూజ్ అవుతుంది, అట్లాగే ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి చేసింది వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. ఎందుకంటే మన ఇండియాలో అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి డ్రోన్స్ కానీ వచ్చిన టెక్నాలజీని మన రైతులు ఏంటంటే దాన్ని యూజ్ చేసుకుంటున్నారు సరిగ్గా. సో అటువంటిప్పుడు ఏమవుతుంది, మన పూర్వీకులు చేసినట్టే వాళ్ళ కాడ అదే చేస్తున్నారు. కానీ ఈ డ్రోనే ఫ్యూచర్. ఎందుకంటే ఇప్పుడు మనుషులు ఎవ్వరూ పని చేయలేకపోతున్నారు. వాళ్ళు కొట్టే మందులు పాపం వాళ్ళు ఫీల్ చేసి ఈ సంవత్సరం కొట్టినాడు, నెక్స్ట్ సంవత్సరం కొట్టలేకపోతున్నాడు. సో వాళ్ళ దగ్గర ఎందుకంటే ఎనర్జీ ఉండలేదు. సో ఎందుకంటే కాస్ట్లీ మందులు పీల్చేసి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీలో ఎవరైతే డ్రోన్స్ కొనుక్కోవాలనుకుంటున్నారు ఇప్పుడు, ఎందుకంటే ఈ డ్రోన్స్ మొన్న ఫ్లడ్స్ వల్ల చాలా హైలైట్ అయినాయి ఈ డ్రోన్స్. సో ఎవరైతే మీరు తీసుకోవాలనుకుంటున్నారో మీ లోకల్లో, మీ చుట్టుపక్కల ఎవరైతే డ్రోన్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంటిన్యూస్గా 5 డేస్ వెళ్ళి చూడండి అతను ఎంత కష్టపడుతున్నాడో, అతను ఎంత రిస్క్ తీసుకుంటున్నాడో, అట్లాగే అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుందో అనేది చూడండి. సో ఓకే, అతను డైలీ ఒక 20 acres to 30 acres కొడుతున్నాడు, ఎక్కువ అమౌంట్ వస్తుంది అనేది మీరు అట్లా ఆ మైండ్ సెట్లో మీరు దిగద్దు. ఎందుకంటే మీరు దీని మీద ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 5,50,000 పెట్టాలి. డ్రోన్ 5,50,000 పెడితే మీ చేతికి వస్తుంది. సో మీ చేతికి వస్తుంది అంటే మీరు ఎంత రిస్క్ చేయాలో చూడండి. సో అట్లాగే మీకు ఏ కంపెనీ వాడు చెప్పడు. ఎందుకంటే కంపెనీ వాడు ఏమేంటంటే వాడు మార్కెటింగ్ చేసుకోవాలి వాడి బిజినెస్, వాడుకున్న బిజినెస్ని. సో నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలామంది కొనుక్కుని కొన్ని లక్షలు లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో కొంతమంది ఏంటంటే తీసుకున్నారు, ఇప్పటికీ రూపాయి కూడా రాని వాళ్ళు ఉన్నారు. సో దాని గురించి నేను మీకు చెప్తున్నా. అలాగే రీసెంట్గా మాకు ఇద్దరు ఫోన్ చేశారు, మా లోకల్ ఒక 10 kilometers అవతల వాళ్ళు. సో ఏంటంటే ఒకళ్ళు పెట్రోల్ డ్రోన్ తీసుకున్నారు, ఒకళ్ళేమో మామూలు డ్రోన్ తీసుకున్నారు, ఏరో సొల్యూషన్ వాళ్ళది. సో పెట్రోల్ డ్రోన్ చూస్తే అతను ఎంత ఇన్వెస్ట్ చేశాడంటే 6 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. 6 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ వాళ్ళు ఏం చేశారు, జస్ట్ ఒక 1 acre డెమో ఇచ్చారు అంతే, మనోడు వాడలేదు. సో మాకు ఫోన్ చేసి ఇలా డ్రోన్ ఉంది, దాన్ని కొంచెం చూడాలంటే మేము తీసుకెళ్ళాం. ఆ డ్రోన్ ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం అసెంబుల్ చేసి ఆ త్రోటలు అప్పిస్తామో దానికి అంతగా అది దిగిపోయి మళ్ళీ లేచిపోతుంది పైకి. సో ఏంటన్నా ఇలా ప్రాబ్లం ఇలా ఉందన్నా, ఏంటంటే నాకు తెలీదు దీని గురించి, నేను ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు అన్నాడు అతను. సో సరే మేము సార్తో మాట్లాడతాం, ఈ డ్రోన్ మీకు ఇచ్చేస్తాం, ఎంత ఇస్తారంటే 1,60,000 ఇస్తాను అన్నాడు. సో కొన్నది 6 లక్షలు అయితే 1,60,000 ఇస్తాను అన్నాడు. సో ఎప్పుడు ఒకటి దీనికి రీసేల్ వాల్యూ ఉండదు. అట్లాగే ఎలాంటి లైసెన్స్ కానీ, ఎట్లాంటిది ఇన్సూరెన్స్ కానీ, వారంటీ కానీ ఏమీ ఉండదు. సో వన్స్ మీరు తీసుకున్నారంటే మీరే బాధ్యతలు. ఇంకా మీరు కొన్న తర్వాత ఆ కంపెనీ వాడికి మీకు సంబంధం ఉండదు ఇంకా. సో మీరు కొనుక్కుని
నేనైతే ఇది కొనుక్కుని 4వ రోజే పడేసాను. నాకు 11,000 అయినాయి దీనికి. సో ఇంకా దేనికి మీకు సంబంధం ఉండదు. సో ఇంకో అతను ఏంటంటే ఏరో సొల్యూషన్లో తీసుకున్నారు. సో అతను ఏం చేశాడు, అతను రీసెంట్గా తీసుకుని అతను 5,50,000 అయింది వితౌట్ జనరేటర్తో. సో X6 ప్లస్ తీసుకున్నారు అతను. అయితే ఏమైందంటే అతనిది ఏమైందంటే ఫస్ట్ రెండో రోజు పంపు పోయింది. సో ఒక 50 acres 60 acres కొట్టిన తర్వాత డ్రోన్ ఆటోమేటిక్గా దాని అంతటికి అదే వెళ్ళిపోతుంది సైడ్కి, ఇతనేం ఆపరేట్ చేయకుండా రిమోట్ వదిలేస్తే. సో నేను ప్రూఫ్స్ లేకుండా చెప్పట్లేదు, నా దగ్గర 2 వీడియోస్ ఉన్నాయి, 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సో వన్స్ మీరు దిగారు, డ్రోన్ మీరు కొనాలనుకుంటే ఒకటి రీసెర్చ్ చేయండి బాగా. అట్లాగే ఎందుకంటే ఇదంతా చైనా ప్రోడక్ట్. ఇప్పుడు మీరు ఎవరైతే డ్రోన్ తీసుకోవాలనుకుంటున్నారో EFT ఫ్రేము అట్లాగే ఎక్సైట్ మోటార్స్ తీసుకోండి, నా X6 ప్లస్. ఎందుకంటే ఇప్పుడు ఎక్సైట్ బాగుంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే హీరోయిన్ బ్యాటరీస్ తీసుకోండి. స్మార్ట్కి అసలు వెళ్ళదు, ఎందుకంటే స్మార్ట్ ఇప్పుడే మార్కెట్లోకి వచ్చినాయి. సో ఎప్పుడైతే మీ స్మార్ట్ ఏంటంటే నీళ్ళలో పడినా ఒకవేళ ఏమైనా క్రాష్ అయ్యి నీళ్ళలో పడింది అనుకో బ్యాటరీ డెడ్ అయిపోయినట్టే, అసలు పనిచేయదు. సో మీరు హీరోయిన్ బ్యాటరీస్ తీసుకోండి. హీరోయిన్ బ్యాటరీస్ ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయితే 3 ట్యాంక్స్కి 2 ట్యాంక్స్కి వస్తాయి, మినిమం 2 వస్తుంది. ఇల్లే కొద్ది సైకిల్స్ అయ్యే కొద్ది తగ్గిద్ది ఇంకా. సో అలాగే ఏ చిన్న క్రాష్ అయినా 5,000 నుండి అబోవ్నే ఉండిద్ది. ఈ ప్రొప్లర్స్ పోయినా ఈవెన్ 2,500 రూపీస్ ఉండిద్ది, 2,500 రూపాయలు ఇవి. సో అట్లాగే మీరు ఆలోచించుకోండి, ఇవన్నీ మీరు ఫేస్ చేయగలరా. అట్లాగే మీరు ఇట్లా చేయించేసుకోండి, ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు మీరు. అట్లాగే మీకు ఆటోస్ కానీ అలాంటివి ఏం అవసరం లేదు, జనరేటర్ కూడా బండి మీద కట్టుకెళ్ళిపోవచ్చు. 2 బళ్ళు ఒక కో పైలట్ ఉంటే సరిపోతుంది మీకు ఈజీగా. సో మీ ఇవన్నీ ఆలోచించుకుని టైం అయినా పర్లేదు, సో పర్ఫెక్ట్గా దిగండి మీరు. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసేది 5,50,000. అలాగే సో దాన్ని బట్టి మీరు ఇవన్నీ ఫేస్ చేయగలరా అని అనుకుంటే దిగండి. ఇప్పుడు రీసెంట్గా కొన్న వాళ్ళు 6 లక్షలు ఇన్వెస్ట్ చేశారు, దానికి రీసేల్ వాల్యూ అంతా 1,60,000. సో చాలా దీనికి రీసేల్ వాల్యూ కూడా ఉండదు ఫ్రెండ్స్, మీకు ఒక విధంగా చెప్పాలంటే. సో మనం ఒక టాటర్ కొంటే దానికి వారంటీ ఇస్తాడు, మళ్ళీ అలాగే ఇన్సూరెన్స్ ఇస్తారు, చాలా పాలసీ ఉండిద్ది. దీనికి ఏం ఉండదు, ఎందుకంటే మొత్తం చైనా ప్రోడక్టే. ఇదిగోండి చూడండి, డ్రోన్ దిగి దాని అంతటికి అదే లెగిసిపోతుంది. చూసారా, గాల్లో స్టేబిలిటీగా ఉండలేదు. ఇది చూడండి, సో డ్రోన్ దాని అంతటికి అదే సైడ్కి ఎలా వెళ్ళిపోతుందో, అతను రిమోట్ వదిలేసిన ఎలా వెళ్ళిపోతుందో చూడండి. నేను అందుకే మీకు చెప్తున్నాను, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాలి, అందుకే మీరు రీసెర్చ్ చేయండి, మంచి వాళ్ళ దగ్గర డ్రోన్ తీసుకోండి. అలాగే నేను ఒక మిషనరీ సిరీస్ అని మ్యాన్ పవర్ సిరీస్ అని స్టార్ట్ చేశాను. సో నా ఏమేంటంటే మనందరికీ రైతు అనేవాడు పండించేవాడనే తెలుసు, కానీ రైతు ఎలా పండిస్తున్నాడు అనేది ఎవ్వరికీ తెలియదు. అందుకే నేను విత్తనాలు వేసే కాడ నుంచి కోత కోసే వరకు, మిల్లుకి వెళ్ళే వరకు నేను ప్రతిదీ అప్లోడ్ చేస్తాను. ఇప్పటికీ చాలా వరకు అయిపోయింది, ఒక 70% అయిపోయింది, ఇంకొక 30% ఉంది. సో ఇంకో 1 monthలో కంప్లీట్ అయిపోద్ది. మీరు చూడండి ఎన్ని పురుగు మందులు కొట్టారో, అట్లాగే ఏం చేశారో అనేది మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఒక అవేర్నెస్ తీసుకురావడానికి. అట్లాగే ఈవెన్ మీరు చూశారు కదా, వాళ్ళు తెచ్చే పురుగు మందుల పేర్లు కూడా వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు వెళ్ళి షాప్కి ఏమని అడుగుతున్నారంటే జస్ట్ ముడత అడిగితే వాళ్ళు 3 రకాలు 4 రకాలు ఇచ్చేస్తున్నారు. ఈ సంవత్సరం వచ్చే మందులు నెక్స్ట్ ఇయర్ ఉంటుందా. సో అట్లా పెరిగిపోతుంది. సో దానివల్ల ఏంటి, సాయిల్ ఫెర్టిలిటీ పోతుంది. ఆ పురుగు మందుల వల్ల వాటిని మంచి తినే ఆహారం కోసం వచ్చే పెట్లు ఆ పురుగులను తిని చచ్చిపోతున్నాయి. అట్లాగే మంచి కల్తీ అంటే కెమికల్ ఆహారం అయిపోతుంది, తినే కన్జ్యూమర్ హెల్త్ పోతుంది, ఫార్మర్ హెల్త్ పోతుంది. సో మొత్తం ఎటు చూసుకున్నా లాసే. సో దాని గురించి నేను ఏంటంటే మీకు ఒక అవేర్నెస్ తీసుకురావడానికి, మీకు ఒక అవగాహన తీసుకురావడానికి నేను ఆ సిరీస్ స్టార్ట్ చేశాను. సో అట్లాగే నాకు నవారా రైస్ 1 acreలో నేను ఏం చేశానంటే గ్రౌండ్ నెట్ కానీ మినువులు కానీ వేద్దాం అనుకున్నాం. సో మొన్న అకాల వర్షాల వల్ల ఏమైందంటే మా దిబ్బంత ఎత్తు మా పక్క పొలాలు మునిగిపోయినాయి. సో మనం ఏదేసినా, ఎందుకంటే అవి అపరాలు కదా, ఏ వేరుశనగ వేసినా ఏ వేసినా కుళ్ళిపోతాయి. అందుకే నేను వేరే ఫ్రెండ్ అడిగితే నవారా అయ్యి 90 నుంచి 100 daysకి వచ్చేస్తుంది అన్నాడని. సో ఒక ఎక్స్పెరిమెంట్గా చేస్తున్నాను, దాంట్లో ఎంత పండిద్దో మనకు తెలియదు. అసలు ఏంటంటే మనకి ఎట్లా నాకు ఒక అవగాహన రావడానికి నేను ఇంకా కంప్లీట్గా ఆర్గానిక్కి చేస్తాను. ఎప్పుడైతే ఈ మ్యాన్ వర్సెస్ మిషన్ సిరీస్ అయిపోతుందో అప్పుడు ఇంకా నేను పూర్తిగా 100% ఇంకా ఆర్గానిక్కే చేస్తాను. సో నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఈ ఆర్గానిక్ సిరీస్ ప్లేలిస్ట్లో ఆర్గానిక్ సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. అట్లాగే మీకు ఏమన్నా ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే ఫోన్ నెంబర్ చెప్తాను, 8498942619. అట్లాగే డిస్క్రిప్షన్లో కూడా ఉండిద్ది నెంబరు. సో కాల్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తా. So thanks for watching. Stay connected with Agritech Revolution.